వారం రోజుల నుండి పడి కాపులు కాసి చేసి 15 రోజుల నుంచి ఇక్కడ తిప్పల పడుతున్నాము. కాంటాయి వారం అవుతుంది. ఇది వరకు కూడా స్పందించే వ్యవస్థ లేదు. ఇక్కడ ఆల్రెడీ వర్షం పడుతుంది. ఎంత చేసినా కానీ రైతు అన్నట్టు దొంగ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పటికీ ఎన్ని రోజులు ఇప్పటికి కూడా వడ్డు పోసి కూడా ఈ మార్కెట్లో 28 రోజులు అవుతుంది. వాటికి 28 రోజుల నుంచి వారం అవుతుంది. వడ్లు ఎత్తి అక్కడ ఎవరు కాంటబెట్టడానికి కూడా దిక్కులేదు. అక్కడ 4 రోజుల నుంచి మొత్తం సన్నవడ్డు పంపిస్తారు. ఎవ్వరు పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఏ అధికారి పట్టించుకోవడం లేదు. రైతుని దయచేసి రైతే రాజు, రైతు దేశానికి వెన్నెముక అనే మాటలు చెప్పుకుంటూ పక్కకు పెట్టండి. దయచేసి రాజకీయ వ్యవస్థ గురించి మాట్లాడతలేను. ఒక రైతు ఆవేదన అర్థం చేసుకోండి. దయచేసి ఏ ప్రభుత్వం ఉన్నా పర్వాలేదు, కానీ రైతులను మాత్రం దయచేసి లారీలైనా పర్లేదు, ఏ విధంగా అయినా మీరు రైతులను ఆదుకుని రైతు ధాన్యాన్ని సకాలంలో మీరు తీసుకుపోయి రైతులను రక్షించాలనే ఆలోచన మాకు. దీని తర్వాత ఈ వ్యవస్థ ఇప్పటిదాకా కూడా వర్షం పడుతుంది. ఆలోచన ఉన్నాయి. ఇవి 28 రోజులు అవుతుంది అక్కడ వడ్డు పోసి. వడ్లను కూడా చూపిస్తాను నేను ఇక్కడ తీసుకుపోయి. ఎవ్వరు పట్టించుకుంటారు ఇక్కడ ఈ సెంటర్లో. దయచేసి సెంటర్ వాళ్ళైనా పర్లేదు, ఎవరైనా కానీ నాయకులైనా లేకపోతే అధికారులు కూడా దీని గురించి స్పందించి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇది రైతు ప్రభుత్వమా లేకపోతే రాబందుల ప్రభుత్వమా? ఇది దయచేసి రైతులను ఆదుకోండి. ఇక భారతదేశం ఇవ్వాలంటే మళ్ళీ రామసపల్లి వేసుకొచ్చినాం. వేసుకొస్తే ఇక సగం తడిచి సగం ఉన్నాయి. ఇక రామ కోసం పెట్టుకుంటారు వాళ్ళు. ఇక వాళ్ళు ఏం చేస్తారంటే ఇవాళ భారతం వచ్చేది మాకు మాట్లాడలేక లారీలు రాకుంటే మాకు ఇక్కడ పోసుకురాదనాలే. లారీలు పోతలేవు, మేము పోసుకొచ్చుకోకూరి ఇక పోయకూరి తర్వాత పోసుకురాలి. మేము భారతం ఇస్తానన్నప్పుడు చెప్పాలి అంతే.